ఇదేమంటాడు వీడు ధ్రువరాటి గాడు, మోదీ భక్తులు తయారైనారు, వీళ్ళ మొహాలకి లాజిక్ ఎట్లా మాట్లాడదాం అంటారు. సరే రాబాయ్, నేను ఒకటి అడుగుతాను, ఈవీఎం అంటే ఏంది? ట్యాంపర్ ప్రూఫ్ మిషన్స్ అవి. అంటే ఈవీఎం ఫ్రాడ్ అంటున్నావు కదా, సరే తీసేస్తాను రాబాయ్. ఈవీఎం దొంగలు వచ్చి పోలింగ్ బూతుల్లో కూర్చోబెట్టుకుని అసలు మనిషి రాకుండా 1000 ఓట్లు వేసి పార్టీని గెలిపించిన సిచ్యువేషన్ ఉంటుంది ఒకప్పుడు. ఆ సిచ్యువేషన్ వెనక్కి తీసుకురమ్మంటావు ఇప్పుడు ఈవీఎంలు పీకేస్తే? బయట చూసే వాళ్ళకి ఇదంతా దీన్ని ఇంప్రెషన్ అంటావు. కొంచెం నువ్వు దాన్ని డెప్త్గా గమనిస్తే నీకు వేరే పర్సెప్షన్ వస్తుంది. ఇంకొంచెం డెప్త్గా వెళ్తే ప్రూఫ్లు దొరుకుతాయి. ఆ ప్రూఫ్ల దాకా వెళ్ళాలంటే టైం ఇన్వెస్ట్ చేయాలి కదా, టైం పడుతుంది. ఎవరు చేస్తున్నారు ఇది? మిగతా వాళ్ళు చాలా మంది రైట్ ఫ్యూ పీపుల్ మాట్లాడుతున్నారు, దానిలో పెద్ద లెవెల్ తీసుకెళ్ళలేకపోతున్నారు. కానీ ఇన్ని మాట్లాడే లెఫ్ట్ వాళ్ళు, ఐ మీన్ వేరే మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఎందుకు దీనిపైన ఎక్కువ ప్రెజర్ పెట్టదన్న? ఇప్పుడు జనాలు కడుపులకి అన్నం తినట్లేదన్న, ఈగోలు తింటున్నారు. ఊరికే ముట్టుకుంటే సోషల్ మీడియాలో ఒక వీడియో వస్తుంది, పట్టుకుంటే సింపతి సీకింగ్ ఈ గేమ్ ఆడుతూ ఉంటారు అనమాట. దాన్ని బుర్రవాడిన వాళ్ళు చూస్తూ ఉంటారు, వాళ్ళు ఫేమస్ అవుతారు. ఈ బ్యాచ్ జెన్జీ. ప్రతి దేశంలోనూ ఇట్లాంటి గొర్రెలు కొంతమంది ఉంటారు రాబాయ్, మీరు వాళ్ళని మోటివేట్ చేయండి. అక్కడ మోటివేట్ చేస్తే మీకు ఓట్లు ఈజీగా మొత్తం గవర్నమెంట్ని కూల్చేయచ్చు. కూల్చినారు వీళ్ళు. కామెంట్లు చేసినా తట్టుకుని, ఎన్ని అటాకులు చేసినా తట్టుకుని పోయే అంత లీడర్స్ కాదు కదా, అంత అవకాశం లేదు కదా వీళ్ళకి. మోదీ రేంజ్ కాదు కదా. మీరు ఇట్లా అంటే ఏమంటారు, ప్రభుత్వం ఉంది కదా అంటున్నారన్న. ఎవ్రీథింగ్ మోదీనే కడిగి, అన్నీ వచ్చి మోదీనే కడుగుతారు. ఇంకా నమస్తే అందరికి, వెల్కమ్ టు త్రికాల్ వాయిస్. సో రోజు మనం ఒక సర్ప్రైజింగ్ గెస్ట్ని తీసుకొచ్చాము. అందరికి తెలుసు, పరిచయం లేని వ్యక్తి మన వినోద్ అన్న, మై ఇన్స్పిరేషన్. నమస్కారం అన్న. నమస్కారం అజయ్ అన్న, ఎలా ఉన్నారు? చాలా బాగుంది అన్న. గుడ్ కంటెంట్ చాలా బాగా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సండల తర్వాత అడుగుతున్నారు అన్న, కామెంట్స్ లో పెడుతున్నారు, అన్న వినోద్ మళ్ళీ ఎప్పుడు తీసుకొస్తున్నారు. లక్కీగా మళ్ళీ మీ ఛాన్స్ దొరకడం, ఇంకో పాడ్కాస్ట్ చేయడం. మాట్లాడడానికి చాలా ఉన్నాయి. చెత్త నా కొడుకులు ఎంత చెత్త పోతున్నాయి, కౌంటర్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరేందా అసలు. రైట్ పర్సన్ కోసం వెతున్నా అన్న. ఎవరు ఉన్నారు, ఎవరు చాలా కాంట్రవర్సీస్ జరుగుతున్నాయి. జెన్జీ అంటున్నారు, డీప్ స్టేట్ అంటున్నారు, చాలా అంటున్నారు. సో బేసిక్గా నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ప్రపంచంలో చాలా వింతలు జరుగుతున్నాయి. ఈ పొలిటికల్ వింతలు అంటే సినిమాలు చూస్తుంటే, అరే అంటే ఒక ఫేమస్ డైలాగ్స్ ఉంటాయి, ఉన్నట్టుండి ఎకనామీ పడిపోతుంది, దేశాలు పడగొట్టేస్తారు అని చెప్పి సినిమా డైలాగ్లు వస్తుంటాయి. అదే మన కళ్ళతో చూస్తున్నాం. అటు బంగ్లాదేశ్ చూసాం, మయన్మార్ చూసాం, అటు నేపాల్ చూస్తాం, ఇప్పుడు ఇండియాకి వస్తుంది అంటున్నారు. ఇవన్నీ కూడా మీరు చెప్పిన కాన్స్పిరసీస్ లానే కనిపిస్తున్నాయి అన్న. మనం 4 years బ్యాక్ మొత్తం బయటపెట్టినాం. చరిత్ర, దాని జాతకము, ఎట్లా జరుగుతుంది, స్క్రిప్ట్. ప్రొటెస్ట్ జరిగితే అది ఆర్కెస్ట్రేటెడ్ బై, ఎవరికి డబ్బులు ఇవ్వకుండా స్ట్రీట్లోకి వచ్చి మా దేవుడి కోసం నిలబడి ఎండలో ఎవడు రాడు. వాడికి ఏదో వెనకాల ఫ్యూల్ ఇస్తేనే వస్తారు. దాని వెనకాల కోట్లాది ఫండ్స్ ఉన్నాయి, దాని డేటాతో సహా ఎక్స్పోజ్ చేసినాము. Number 3, no element of devotion for God is involved. It's all properly funded. RSS वालों को सर्दन से जुदा 300 rupees, burn police van 2000 rupees, burn shops 5000 rupees. I'm just guessing. ED or NIA can put out the exact prices. ये बताइए कि आखिर ये जो अग्निपथ योजना है, इसमें है क्या? हमको इतना भी नहीं पता है। नहीं पता है, और आप यहाँ पे विरोध प्रदर्शन में बैठे हुए, तो कुछ कहिए इसके बारे में। हमको भी इतना नहीं पता, हमको मनीष भाई बोले था। మొగాలు ఎక్కడ పెట్టుకోవాలో తెలియకుండా చాలా డిలీట్ కొట్టినారు. సరే పోనీ, ఇప్పటికైనా మెయిన్ స్ట్రీమ్ మీడియా అర్ణం కోసమే ఎగ్జాక్ట్ మనం ఏం మాటలు చెప్పామో యాజ్ ఇట్ ఈస్ వేసుకుంటున్నాడు. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వస్తుంది. జెన్జీ విషయానికి వస్తే, ఎస్ ఇట్ ఇస్ ఎ థ్రెట్. దాన్ని ఒక సెంట్రల్ గవర్నమెంట్, ఒక సెంట్రల్ బాడీ అనేది ఎలా హ్యాండిల్ చేస్తుంది అనేది మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పుడు మోదీ స్ట్రాటజీ ఏంటి, గర్మే గుచ్కే మారంగే కదా అంతే. కానీ నేపాల్ వాడికి అంత దమ్ముందా? ఇప్పుడు చూడ, అక్కడ యాక్చువల్లీ స్క్రిప్టెడ్, అది డీప్ స్టేట్ స్క్రిప్టెడ్. జరిగింది ఏంటి, సోషల్ మీడియా అకౌంట్లు నేను బ్యాన్ చేస్తాను, నా గవర్నమెంట్ రూల్స్ నువ్వు ఫాలో అవ్వకపోతే నేను బ్యాన్ చేస్తాను. పాయింటే కదా. ఎవరిని కొట్టుకోవాలి? ఐటీ మినిస్టర్ వెళ్ళి ఆ కంపెనీ వాళ్ళతో కొట్టుకోవాలి. మధ్యలో ఈ కొడుకులది ఏంది అసలు పని? వీళ్ళు ఏం చేయాలి? యాపిల్ పట్టుకొని ఫోన్లు చూసేటోళ్ళు రారు. వాళ్ళు వచ్చిన కంపెనీ రూల్స్ ఫాలో అవ్వాలంటే, అంటే వీళ్ళేంటి కంపెనీలకి షీల్డా? యాపిల్ కంపెనీ లేకపోతే యూట్యూబ్ కంపెనీ నా రూల్స్ ఫాలో అవ్వరా నువ్వు నా దేశంలో అంటే, మనోడు వ్యతిరేకించేది గవర్నమెంట్, కంట్రీకి సపోర్ట్ చేయాలి కదా. సో వేర్ ఆర్ వి ఫెయిలింగ్? ఇండియాలో అట్లాంటి సమస్య ఉందా అంటే, ఎగ్జాక్ట్లీ జెన్జీలు ఉన్నారు ఇక్కడ కూడా. జెన్జీలు బుర్రవాడని యూత్ అంతే. ఇట్లా ఇప్పుడు జనాలు కడుపులకి అన్నం తినట్లేదన్న, ఈగోలు తింటున్నారు. ఊరికే ముట్టుకుంటే సోషల్ మీడియాలో ఒక వీడియో వస్తుంది, పట్టుకుంటే సింపతి సీకింగ్ ఈ గేమ్ ఆడుతూ ఉంటారు అనమాట. దాన్ని బుర్రవాడిన వాళ్ళు చూస్తూ ఉంటారు, వాళ్ళు ఫేమస్ అవుతారు. ఈ బ్యాచ్ జెన్జీ. వీళ్ళు నువ్వు ఓట్ షోర్ అని పెట్టు, పానిక్ క్రియేట్ చేయి, వీడియోలో డాక్యుమెంట్లు ఉన్నాయి, ఫేక్ ఐడీలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని పోతారు. కానీ బుర్ర వాడరు.
బయట చూసే వాళ్ళకి ఇదంతా దీన్ని ఇంప్రెషన్ అంటాం. ఉమ్, కొంచెం నువ్వు దాన్ని డెప్త్గా గమనిస్తే ఉమ్, నీకు వేరే పర్సెప్షన్ వస్తుంది. అవును, ఇంకొంచెం డెప్త్గా వెళ్తే ప్రూఫ్లు దొరుకుతాయి. ఆ ప్రూఫ్ల దాకా వెళ్ళాలంటే టైం ఇన్వెస్ట్ చేయాలి కదా. అవును, టైం పడుతుంది సార్. ఎవడు చేస్తున్నాడు ఇది? సో ఆ థ్రెట్నే అపోజిషన్ పార్టీస్ కానీ ఆ స్క్రిప్ట్ డీప్ స్టేట్ కానీ వాళ్ళు వాడుకుంటున్నారు. ప్రతి దేశంలోనూ ఇట్లాంటి గొర్రెలు కొంతమంది ఉంటారు రాబోయ్, మీరు వాళ్ళని మోటివేట్ చేయండి. అక్కడ మోటివేట్ చేస్తే మీకు ఓట్లు ఈజీగా మొత్తం గవర్నమెంట్ని కూల్చేయచ్చు. కూల్చినారు వీళ్ళు. తహరీర్ స్క్వేర్ కాడి నుంచి, ఉక్రెయిన్ కాడి నుంచి, హాంకాంగ్ కాడి నుంచి మనం స్ట్రింగ్ ఛానల్లో మొత్తం స్టోరీలు పెట్టినాం. ఇప్పుడు అదే ప్రణాళిక ఇండియాలో స్టార్ట్ చేశారు. థ్యాంక్స్ టు మోదీజీ అది చాలాసార్లు ఫెయిల్ అయింది. వాళ్ళ ప్లాన్స్ అంతా వాళ్ళు బఫూన్లు అయిపోతున్నారు. అంటే ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి రాహుల్ గాంధీ దేశం దాటి బయటికి పోయిన ప్రతిసారి అవును ఏదో ఒక రచ్చ జరుగుతూ ఉంటుంది దేశంలో. అవును వచ్చి ఏదో కోడ్ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉంటాడు. మొన్న ఏదో సంథింగ్ ఇంకేదో అన్నాడు, అప్పుడేమో కిరోసిన్ అన్నాడు, ఇంకొకసారి ఇంకేదో అంటున్నాడు. రాహుల్ గాంధీ బయట దేశాలకు పోవడం అనేది సింపుల్గా ఏదో గట్టిగా చెప్పాలి. దాన్ని ఎంత గట్టిగా చెప్పాలంటే ఈ డ్రగ్స్ వేసుకుని కొకైన్ ఓవర్డోస్ ఈ సైకోపాత్ లాగా వచ్చి ఊగి పడిపోతుంటారు. ఓ దేశం మీద మోదీ ఇట్లా చేస్తున్నాడు అట్లా చేస్తున్నాడు, దేశం అంతా క్లిష్ట పరిస్థితుల్లో నాశనం అయిపోతుందని తప్పుడు కూతలు కూసేవాడు వాయిస్ చాలా గట్టిగా చెప్తాడు. నిజం మాట్లాడేవాడు ఏముందిరా ఇది కాకపోతే ఇంకొకటి ఓట్ చోరీ అంటాడు. ఇదంతా ఒక నెరేటివ్ రా. ఇప్పుడు నేను నెరేటివ్ అని ఎప్పుడో చెప్పాను. దాన్ని కూడా ఒక లైట్ తీసుకుని ఇగ్నోర్ మోడ్లో ఉంటారనమాట. అలా కాదు, ఇది ఒక రెజిమ్ చేంజ్ ఆపరేషన్ అనేది ఒక సీరియస్ ఇష్యూ అనేది పట్టించుకోవాలి గవర్నమెంట్స్, ప్రజలు కూడా, మీడియా కూడా. వాడు దేశం బయటకు పోయిన ప్రతిసారి మన దేశానికి ఎవడైతే టెర్రరిస్ట్ యాక్టివిటీలో ట్రైన్ బ్లాస్ట్ అండ్ తాజ్ హోటల్ బ్లాస్ట్ యాక్టివిటీలో బయటపడిన టెర్రరిస్టులను కలవడం ఏంది, అది వచ్చిన వెంటనే దేశంలో జరుగుతున్న యాక్టివిటీస్ అందరూ మాట్లాడుకుంటున్నారు. కాన్స్పిరసీ థియరీగా మాట్లాడడం కాదు. వాళ్ళ టార్గెట్ ఏంటి? వాళ్ళ టార్గెట్ ఏంది? ఓట్ చోరీ అని చెప్పి ప్రూవ్ చేయడమా, లేకపోతే డిక్టేటర్ మోదీ అని చెప్పి డిఫేమ్ చేయడమా? అది కాదు. కంపల్సరీ మొత్తం రెజీమ్ని మార్చేయాలి. ఇక్కడ హిందుత్వ రెజీమ్ అనేది జరుగుతుంది. వీళ్ళ చేతుల్లోకి వెళ్తే మన జిహాద్ రెజీమ్స్ పనిచేయవు. ఇస్లామైజేషన్ ఆఫ్ ఇండియా కావచ్చు, గజ్వాయ్ హింద్ కావచ్చు, ఆ ప్లాన్స్ అనేది మనకు జరగవు అనేదాన్ని వాళ్ళు తీసుకుని వచ్చి దీన్ని కొట్టడానికి ట్రై చేస్తారు. ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్టు రాహుల్ గాంధీ గురించి ఇన్ని చేస్తున్నారు కదా, ఒక్కరు కూడా ఎందుకు మన అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా మీరు అన్నారు అర్నబ్ గోస్వామి కానీ, లేకపోతే మీరు ఉన్నప్పుడు మీరు మాట్లాడరు మీ వంతు, మిగతా వాళ్ళు చాలా మంది రైట్ ఫ్యూ పీపుల్ మాట్లాడుతున్నారు, దాని పెద్ద లెవెల్ తీసుకెళ్ళలేకపోతున్నారు. కానీ ఇన్ని మాట్లాడే లెఫ్ట్ వాళ్ళు, ఐ మీన్ వేరే మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఎందుకు దీనిపైన ఎక్కువ ప్రెషర్ పెట్టదన్న? ఫస్ట్ పాయింట్, నువ్వు మాట అంటే నువ్వేం అనుకోకు. 90% మంది యూట్యూబ్లో వీడియోలు పెట్టే వాళ్ళకి బ్రెయిన్ ఉండదు. అది చూసేవాడు బ్రెయిన్ వాడు. 99% ఆఫ్ ద పీపుల్ ఏంటి, యూట్యూబ్ ఛానల్ పెట్టినా అక్కడ ఇక్కడ స్క్రిప్ట్లు లాగి ఇంటర్నెట్లో ఎతికి ట్రెండ్ కంటెంట్ లో వీడియో టైటిల్ పెట్టామా, ఓట్ చోర్ పెట్టామా అని అంటారు. ఓట్ చోర్ గురించి తీసుకో ఫర్ ఎగ్జాంపుల్. ఓట్ అనగానే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒకటే గుర్తుంటుంది వీళ్ళకి. 3 people బెంచ్ అన్నది ఎలక్షన్ కమిషన్ ఇండియా సెంట్రల్ బాడీలో. ఆ ముగ్గురు మొత్తం దేశంలో ఉన్న 100 కోట్ల మందికి ఎట్లా హ్యాండిల్ చేయగలుగుతారు? కింద జనాలు ఉండక్కర్లేదా? స్టేట్ వైజ్ డిఈఓ, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఎలక్టరల్ ఆఫీసర్, ఎలక్టరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, ఇట్లా 6 రిటర్నింగ్ ఆఫీసర్స్ ఉంటారు. వీళ్ళు బ్యాచ్ ఒక పెద్ద వ్యవస్థ అది. ఆ బాడీ అదొక కార్పొరేట్ లాగా మొత్తం అన్ని లిస్ట్ మెయింటైన్ చేస్తుంది, ఎలక్టరల్ రోల్స్ మెయింటైన్ చేస్తుంది. ఆ రెస్పాన్సిబిలిటీ ఈఆర్ఓకి అసైన్ చేస్తారు. ఈ హైరార్కీ అనేది ఓటేసేవాడికి కూడా తెలియదు. ఇంకా యూట్యూబ్ వాళ్ళ సంగతి పక్కన పెట్టు. ఇంకా ఈ నిబ్బాగాళ్ళు, ఈ ధృవరాటి, ఇట్లాంటి తప్పుడు కూతలకు వచ్చే లఫ్ట్ గాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు ఫ్రాడ్ జరిగింది? ఫ్రాడ్ జరిగితే ఎవరిని అడుగుతావు నువ్వు? అసలు ఏ లెవెల్లో ఫ్రాడ్ జరుగుతుంది? డూప్లికేట్ ఐడీస్, ఫేక్ ఓటర్ ఐడీలు, సేమ్ అడ్రస్ మీద బల్క్ అప్లికేషన్స్, ఫామ్ 6 చీటింగ్, ఇవన్నీ జరుగుతున్నాయా? ఇవన్నీ ఏంటి మోదీజీ చేస్తున్నాడా? ఎంత మూర్ఖత్వం ఇది, ఎంత ఫూలిష్నెస్ ఇది. ఈసీఐని కూడా అడగకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను అడిగితే డిఆర్ఓ, సిఈఓ లెవెల్ కూడా ఇది క్వశ్చన్ చేయకూడదు. ఓన్లీ ఈఆర్ఓ లెవెల్లో క్వశ్చన్ చేయాలి. బికాస్ అక్కడ కదా ఫ్రాడ్ జరుగుతుంది. పోలింగ్ బూత్లో కండక్ట్ చేసే రిటర్నింగ్ ఆఫీసర్ని కదా పట్టుకురావాలి. నువ్వు వీడియోలు ఎందుకు ఇట్లా వీడియోలు ఎందుకు నీకు ఎందుకు వెళ్ళరా జఫా? నువ్వు ఆన్లైన్లో స్క్రిప్ట్తో పోసి లేకపోతే అపోజిషన్ పార్టీని సొల్లు మాట్లాడే లఫ్ట్ గాడికి క్వశ్చన్ చేయాల్సింది స్టేట్ అథారిటీ, చీఫ్ మినిస్టర్ని క్వశ్చన్ చేయ కావాలంటే నువ్వు మాక్సిమం ప్రోటోకాల్ ఉంటుంది, మెయింటైన్ చేయాలి. నేను డిఈఓ, సిఈఓ దగ్గర కూడా ఇప్పుడు 13 డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. 10, 15, 20, 30 డిస్ట్రిక్ట్లు ఉన్న ఒక రాష్ట్రంలో 13 డిస్ట్రిక్ట్లను చూసుకునే హెడ్, సిఈఓ, డిఆర్ఓ ఆ లెవెల్ని అడుగుతావు నువ్వు. ఇండివిజువల్గా ఎక్కడ ఫ్రాడ్ జరిగింది? కర్ణాటక తీసుకుంటే మహదేవపురం అంటున్నాడు. అదే ప్రాంతంలో
6 సీట్లు కాంగ్రెస్ గెలిచిందే. అక్కడ ఫ్రాడ్లు ఎట్లా జరగలేదు? కెమెరాలు ఆ వీడియోలు నాకు నేను చూస్తా. మిస్టర్ రాహుల్ గాంధీ ఏదైతే ఎక్స్పోజ్ ఓన్లీ ఆయన కంఫర్టబుల్ ఉన్న స్టేట్స్ లో మాత్రమే. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో చేయమని ఎలక్టోరల్ ఫ్రాడ్స్ అని ఎక్స్పోజ్ చేయమని ఎందుకు చేయడు? ఓవైసీ ఉన్నాడనా? మనం ఎప్పుడున్నా మొత్తుకుంటున్నాం అన్న. అప్పటి నుండి ఓవైసీ 20-30 years నుండి అరే ఇక్కడ డూప్లికేట్ ఓటర్స్ ఉన్నారా, వీళ్ళు ఓట్లు చోరీ చేస్తున్నారా అని చెప్పి మొత్తుకుంటే మాధవిలత కానీ అంతకుముందు ఉన్న వేరే వాళ్ళందరూ కూడా డైరెక్ట్ వెళ్ళి అరే వీళ్ళు ఫేక్ ఓటింగ్ చేస్తున్నారా, వీళ్ళు చూడండి వీళ్ళు రిగ్గింగ్ చేస్తున్నారు, వీళ్ళు ఎడ్ చేస్తున్నారు ఓపెన్ గా చూపించినా కూడా దాన్ని పట్టించుకోలేదు. దాని గురించి అపోజిషన్ మాట్లాడలేదు. ఎందుకు? అది ఓవైసీ కాబట్టి, అది వాళ్ళకి సంబంధించిన పర్సన్ కాబట్టి. कुछ लोग ऐसे हैं दोस्तों हमारे देश में जो हमारे नॉन बायोलॉजिकल प्रधानमंत्री नरेंद्र मोदी को अपना लिविंग गॉड मान चुके हैं. ऐसे लोगों से तो लॉजिक की उम्मीद नहीं की जा सकती, लेकिन जो बाकी लोग हैं आप एक कॉमन सेंस की बात सोचिए. ఇదేమంటాడు ధ్రువరెడ్డి గారు, మోదీ భక్తులు తయారైనారు, వీళ్ళ మొహాలకి లాజిక్ ఎట్లా మాట్లాడదాం అంటారు. సరే రాబాయ్, నేను ఒకటి అడుగుతాను. ఈవీఎం అంటే ఏంది? ట్యాంపర్ ప్రూఫ్ మిషన్స్. అవి అంటే ఈవీఎం ఫ్రాడ్ అంటున్నావు కదా, సరే తీసేస్తాను రాబాయ్. ఈవీఎం దొంగలు వచ్చి పోలింగ్ బూతుల్లో కూర్చోబెట్టుకుని అసలు మనిషి రాకుండా 1000 ఓట్లు వేసి పార్టీని గెలిపించిన సిచ్యువేషన్ అంటే ఒకప్పుడు. ఆ సిచ్యువేషన్ వెనక్కి తీసుకురమ్మంటావు ఇప్పుడు ఈవీఎం పీకేస్తే? ఏంది ఈవీఎం ఫ్రాడ్? అసలు ఒక్క లాజిక్ లో ఇంత డెవలప్మెంట్ ని, ఓటింగ్ ఇంత పద్ధతిగా జరుగుతున్న దాన్ని ఓట్ చోరీ లక్షలాది ఓట్లు. ये पूरा का पूरा सबूत ब्लैक एंड व्हाइट में आज हमने आपको दिया. ఇప్పుడు నువ్వు ఉన్నావు హైదరాబాద్ లో, వేరే ఊరు షిఫ్ట్ అవుతావు, అక్కడ నువ్వు ఓటర్ ఐడి తీసుకోవా? నువ్వు ఇక్కడ రాలేవు. ఫర్ ఎగ్జాంపుల్ మైగ్రెంట్స్ అంటే అదే ఇప్పుడు అస్సాం నుంచి వచ్చిన పని వాళ్ళు ఆ ఊరికి వెళ్లకుండా వాళ్ళు ఇక్కడ రిజిస్ట్రేషన్ బతుకుతూ ఉంటారు. సరే ఏదో ఒక స్టేట్ ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటక తీసుకుంటే అక్కడ ఉన్న డిస్ట్రిక్ట్స్ అన్నిటికీ ఇంతమంది బ్యాచ్ వాళ్ళని కదా స్క్రూటినీ చేయాలి. దే ఆర్ ద రెస్పాన్సిబుల్ పీపుల్ కదా. ఈసీఐ ఏంటి అసలు? ఈసీఐ దాకా ఎక్కడికి ఎందుకు పోతున్నావు నువ్వు? రెజ్యూమ్ చేంజ్ ఆపరేషన్, పానిక్ క్రియేట్ చేయాలి జనాల్లో. ఇది జరిగిపోతుంది. సరే నువ్వు ఇది చేస్తున్నావు, సరే బీజేపీ చేస్తుంది, నువ్వు అన్ని డాక్యుమెంట్ ప్రూఫ్లు అన్ని చూద్దాం, పక్కన పెడదాం. కాంగ్రెస్ అనేది ఒకసారి తీసుకుంటే దాని పేరే స్కామ్ గ్రెస్ అంటున్నారు కదా ఈ మధ్య. స్కామ్లు ఎట్లా చేయాలనేది కాంగ్రెస్ నుంచి కదా మనం అసలు దేర్ ఈజ్ నో క్రెడిబిలిటీ టు క్వశ్చన్ అనేవాడు చేస్తున్నాడు పని. దాన్ని జెన్జీ యూత్ ఇష్టం వచ్చినట్టు ఇది అడుగుతున్నాడు కదా స్క్రిప్టెడ్. ఇప్పుడు రూమ్ లోకి వెళ్ళి మంచి రిహార్సల్ చేసుకొని వచ్చి స్టేజ్ మీద బుక్ అవుట్ పట్టుకొని వెళ్ళి తిప్పేస్తే అయిపోతుంది. అది వేర్ ఇస్ ద ప్రూఫ్ అనేది మాట్లాడాలి. ఏమన్నా అంటే మీరు ఇయ్యలేదు, వచ్చి ఈసీఐ ఏదో ఆన్సర్ చెప్పాడు. నేను ఆయన ఆన్సర్ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్సర్ చెప్పాల్సింది ఈఆర్ఓ. ఆ స్టేట్లో ఉండి మీకు కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్పి మీకు సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్లను క్వశ్చన్ చేయట్లేదు. ఎంత లాజిక్ చూడు. ఇక్కడ వాడేంటి బీజేపీ అంటున్నారు. बीजेपी मिलकर इलेक्शन चोरी कर रहे हैं. మోదీజీ అంట ఈసీఐతో కుంభక్ అయ్యి ఓట్ చోరీ చేపించినాడంట. ఎక్కడ చేపించినారు బైక్? నీ స్టేట్మెంట్ ఎంత కాంట్రడిక్టరీగా ఉందంటే కర్ణాటకలోనే కేవలం అతిపెద్ద కాన్స్టిట్యున్సీ అయిన మహదేవ్పురాలో అయ్యో బీజేపీ గెలుస్తుంది, ఓట్ చోరీ అయి ఉంటుంది, ఇదన్నా చేద్దాము. ఎలక్షన్ ఎగ్జామ్లు అన్ని ఫెయిల్ అవుతా వచ్చినాడు రాహుల్ గాంధీ. గెలిచే దమ్ము లేనాడు, ఇట్లాంటి కథలన్నీ పడుతున్నాడు. ఇది అంటే ఈ డీటెయిల్స్ కూడా బయటకు వచ్చిన తర్వాత ఏదో మైన్మార్ నుండి ప్రిపేర్ అయింది, వాళ్ళ డీటెయిల్స్ సంబంధించి పెట్టిరని చెప్పేసి డాక్యుమెంట్ అని చెప్పేసి వీళ్ళు చెప్పారు. సో వాళ్ళ దగ్గర క్రెడిబిలిటీ లేదు. అది దాని గురించి జనాలు కూడా ఎవరు మాట్లాడరు, రాహుల్ గాంధీ క్వశ్చన్ చేయరు. సో ఇప్పుడు వాళ్ళ క్లెయిమ్స్ ప్రకారం కొన్ని లక్షలాది ఓట్లు 1 year గ్యాప్ లో పెరిగిపోయాయి. ఎలా కొన్ని పర్సెంటేజ్ ఎంత ఉంటుంది, 1% ఇంక్రీజ్ వరకు టాలరేట్ చేయొచ్చు, కానీ ఇదేదో 5% ఇంక్రీజ్ అయిపోయింది, లక్షలు తేడా ఉంది అనేది నువ్వు క్లెయిమ్ చేసినప్పుడు, అంత వర్స్ట్ క్లెయిమ్ నువ్వు జనాల్లోకి పెట్టినప్పుడు, పబ్లిక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వీడియో, ఎట్లాగో మనుషులకు సిగ్గులేదనుకో ఏది పడితే అది వాగుతారు. బట్ స్టిల్ వెన్ యూ క్లెయిమ్ ఇట్, ఈఆర్ఓ ఇస్ అంటే థ్రెట్ చెప్పాలంటే. ఆయన వచ్చి సమాధానం చెప్పుకోవాలి. నువ్వు ప్రెషర్ ఎక్కడి దాకా బిల్డ్ చేసి ప్రపంచంలో జెన్జీలంతా రెచ్చగొట్టే రేంజ్కున్నాయి కాబట్టి ఈసీఐ వచ్చి సమాధానం చెప్పినాడు. బట్ స్టిల్ స్క్రూటినీ అనేది ఈఆర్ఓ లెవెల్లోనే చేయాలి. బికాస్ ఆ రిజిస్టర్ లిస్ట్, ఆ ఓటర్ లిస్ట్ అనేది ఆయన ప్రిపేర్ చేసిందే. ఓటర్లకి వేలాది డూప్లికేట్ అప్లికేషన్స్ వెళ్తున్నాయి అంటే అక్కడ ఏం మతలబ్ జరిగింది అనేది ఆన్సరబుల్ చేయాల్సింది ఆయనే. కరెక్ట్ అన్న. ఇప్పుడు ఓట్ చోరీ లాగానే అంటే మీరు అన్న రిజిమ్ చేంజ్ లో ఇది ఒక భాగము. అంటే అప్కమ్ నెక్స్ట్ 10 years లో మోదీని దింపడానికి చేసే ప్లాన్ అంటున్నారు. కానీ ఈ మధ్యలో చాలా గ్యాప్ ఉంది కదా ఎలక్షన్స్ కి, ఇప్పుడు లేదు కదా ఇది. అంటే నేను విన్నా, ఎవరు ఇన్స్టాగ్రామ్ ఎవరు చేసినట్టున్నారు, నేను చూసిన వీడియో. మీరు నేపాల్లో పడిపోయింది అంటున్నారు, పడగొట్టారు అంటున్నారు. మోదీకి ఇంత ఫేమ్ ఉంది, వీళ్ళు ఏదో ఓట్ చోరీ మాట్లాడినంత మాత్రం ప్రభుత్వం పడిపోతుందా అని వాళ్ళు అంటున్నారు. ఓట్ చోరీ అందుకే నిజం, ఓట్ చోరీ కప్పు పుచ్చుకుంటున్నారు బీజేపీ వాళ్ళు అంటున్నారు.
ఇక్కడ టైమింగ్ ఇంపార్టెంట్. కర్ణాటకలో అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయి పార్లమెంట్ ఎలక్షన్స్ టైంలో చూడు, అక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్ లో వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి వచ్చింది, పార్లమెంట్ ఎలక్షన్స్ లో వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి రాలేదు. ఈ టైంలో ఏదో పానిక్ క్రియేట్ చేయాలి. సేమ్ టైంలో మహారాష్ట్ర, అరే ఢిల్లీ లాంటి ప్లేస్ లో విన్ అవుతున్నారంటే వీళ్ళు, ఎలక్షన్స్ ఉన్నాయి, వెస్ట్ బెంగాల్ ఉన్నాయి, మనది అయిపోతుంది, మనం బ్యాగ్ సర్దుకోవాలి అనే పానిక్ టైంలో ఆ కంపల్సన్స్ వీళ్ళు ఎట్లాగో సెల్ఫ్ కంట్రోల్ ఉన్న మనుషులు కాదు కదా వీళ్ళు. ఎంత కామెంట్లు చేసినా తట్టుకుని, ఎన్ని అటాకులు చేసినా తట్టుకుని పోయే అంత లీడర్స్ కాదు కదా వీళ్ళు, అంత అవకాశం లేదు కదా వీళ్ళకి, మోదీ రేంజ్ కాదు కదా. అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి చిల్లర డిస్టర్బెన్స్ లో చేస్తుంటారు. అది యాక్చువల్ గా మోదీ గారు ఇట్లా ఎడం చేత్తో హ్యాండిల్ చేస్తాడు అనుకో. బికాస్ జెన్సీ ప్రొటెస్ట్లు నేపాల్ కన్నా ఘోరంగా జరిగి ఉండాలి ఇక్కడ. ఈ క్రియేట్ చేసిన దూరాటి కానీ వీడియోలు అన్ని ఫుల్ వైరల్ అయిపోయి బక్వాస్, మీ ఎనర్జీలు అన్ని వేస్ట్ అయిపోయి ప్రతిరోజు రాత్రి ఫ్రస్ట్రేషన్ తో పడుకుంటున్నారు వీళ్ళు. ఏందిరా నా ప్లాన్ ఇండియాలో వర్కౌట్ కాదు, ఎట్లా అవుతుందిరా ఇండియాలో? బికాస్ జనాలు చూస్తున్నారు డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్స్, యూత్ అందరూ ఎట్లా చూస్తున్నారు మోదీ గారు వచ్చిన తర్వాత. జీడిపి రైజింగ్ అనేది కళ్ళ కట్టినట్టు అందరికి కనబడుతుందా లేదా? 4th లార్జెస్ట్ ఎకానమీకి రావడం అదేమన్నా డెవలప్మెంట్స్. సెమీ కండక్టర్స్ నెక్స్ట్ ఉంటుంది చూడు, ఇండియన్ ఎక్కడికి తీసుకెళ్తాడు మోదీ, అది తట్టుకోలేకపోతున్నారు వీళ్ళు. ఇంకా ఆత్మనిర్భర్ భారత్ పేరు మీద సొంతంగా డిఫెన్స్ తయారవుతున్నాం, ఆపరేషన్ సింధూర్ వాళ్ళకి పెద్ద దెబ్బ. అదైతే ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు, దాన్ని చాలా మాట్లాడినాం దాని గురించి. అదన్న అంటే నాకు మీ అంటే ఈ విషయాలని చెప్తుంటే నాకు మీరు చేసిన ఫస్ట్ వీడియో గుర్తొస్తుంది అన్న స్ట్రింగ్ లో, జీన్ షాప్ థియరీ అని చెప్పి. సో ఇప్పుడు అది తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది, మళ్ళీ రివైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో జీన్ షాప్ థియరీ గురించి ఒకసారి మళ్ళీ చెప్పండి అన్న. జీన్ షాప్ అనేవాడు ఇప్పుడు జనాలు వాటర్ మీద, పెట్రోల్ మీద ఎట్లా ఎక్స్పెరిమెంట్లు చేస్తారో అట్లా దేశాన్ని ఎట్లా పడగొట్టాలి అనే దాని మీద ఎక్స్పెరిమెంట్లు చేశాడు వాడు, దరిద్రుడు వాడు. పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ ఏదో ఉంటుంది వాడు ప్రొఫెషన్, రాసినాడు పాయింట్లు. 109 ప్రిన్సిపల్స్ అని వాడు ఫార్ములేట్ చేసి ఒక బుక్ రాశాడు, 109 మెథడ్స్ హౌ టు డెస్ట్రాయ్ నేషన్. ఆ మెథడ్స్ లో వాడు ఓకే, ఈ పలానా గవర్నమెంట్ లో లేడీస్ కి పనిష్మెంట్స్ తక్కువ ఉన్నాయి, సో ప్రొటెస్ట్లు లేడీస్ చేత చేపించండి, వాళ్ళని గవర్నమెంట్ కొట్టరు, గుంపు లేడీస్ వచ్చి నిలబడిపడరా పోయి, మీ ఇష్యూ సాల్వ్ అయిపోతుంది. మీరు ఏదో ఫ్రాడ్ కావాలి, సపోజ్ మా దేశంలో సెక్స్ లీగల్ చేయాలి, లేకపోతే మారిజువానా లీగల్ చేయాలి, ఈ డ్రగ్ లీగల్ చేయాలి అనుకో, అది అధర్మ కార్యం, అది ఫ్రాడ్, అది దానివల్ల జనాలంతా పాడవుతారు, ఇష్టం వచ్చినట్టు అవుతుంది దేశం. అయినా కూడా ప్రొటెస్ట్ చేసి నువ్వు దాన్ని సాధించుకోవచ్చు, గవర్నమెంట్ పాలసీ రాపించుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి, ఒక అంబ్రెల్లా ఆఫ్ క్రౌడ్ రాళ్ళు ఇసరడము, రాళ్ళు ఇసిరితే ఇట్స్ నాట్ పనిషబుల్ అఫెన్స్, ఇది ఇట్లా ఏదో ఉంటుంది. అంటే నువ్వు ఆయుధాలు, ఏ ఆయుధాలతో అటాక్ చేయొచ్చు, ఓకే, మారణ ఆయుధాలు ఏంటి, ఇవన్నీ రాసుకుంటూ పోయినాడు. ఆ మెథడ్స్ లో ఉన్న ఇంప్లిమెంటేషనే మనం రకరకాల యుద్ధాల్లో చూసాం దేశాల్లో, సిరియా గానీ, క్యూబా గానీ. మన దేశంలో తీసుకుందాం, ఢిల్లీ రైట్స్ తీసుకుందాం, మోదీ గారు పవర్ లోకి రాగానే ఇంప్లిమెంట్ చేసింది ఏంటి, సిఏఏ. వెంటనే షాహీన్ బాగ్ రైట్స్ అని. ఈ ఇస్లామిస్ట్ ఏం చేశారు, ఆ యూత్ గన్ను పట్టుకుని పోలీసు టార్గెట్ చేయాలా, వాడికి గన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇట్స్ మెథడ్ ఫాలోడ్. ఇవన్నీ ఫాలో అవ్వండి రాని స్క్రిప్ట్ యాజ్ గా ఫాలో అయిపోయినారు. అది రాళ్ళు కామన్, అది రాళ్ళు ఇసిరాడు మీద. నెక్స్ట్ యోగీజీ కరెక్ట్ రిప్లై చూపిస్తున్నాడు, జీన్ షాప్ థియరీ అని చెప్పుతో కొట్టినట్టు హ్యాండిల్ చేస్తున్నాడు. ఏ రైట్స్ చేసినా, ఏది చేసినా నెక్స్ట్ రోజు వాళ్ళు కుంటుకుంటా పోవడం. సో దిస్ ఇస్ హౌ యూ షుడ్ పుట్ దెమ్ ఇన్ డిసిప్లిన్. అది లేకపోతే నీకు ఆ మెథడ్స్ సక్సెస్ఫుల్ గా గవర్నమెంట్ లో డిస్ట్రాయ్ అయ్యాయి. హాంకాంగ్ ఎగ్జాంపుల్ తీసుకో, గిన్నిస్ రికార్డ్ ప్రొటెస్ట్ అంటది, 75 days కంటిన్యూస్ ప్రొటెస్ట్. బ్యాంకులు ఆగిపోయాయి, ఫైర్ ఇంజిన్లు రాకుండా రోడ్లు తవ్వేశారు, తగలబెట్టేస్తే. ఇంత దారుణంగా ఉంటాయన్నమాట మెథడ్స్, ఎక్కడ దాకానే వెళ్తారు వాళ్ళు. సో చివరాఖరికి లాస్ట్ కి డీప్ స్టేట్ కి అంటుంది. యా ఇదంతా ఫండింగ్ ఇచ్చేది. ఇప్పుడు సిఐఏ ఏంటంటే ఆ ఇల్యూమినాటి వీళ్ళు ఉంటారు, ఈ రాకఫెల్లర్ బ్రదర్స్, ఈ బిల్ గేట్స్, ఈ టాప్ పీపుల్ కి ఏంటంటే స్పిరిచువల్ గా నువ్వు డెవలప్ కాకుండా ఆర్థికంగా ఎక్కడికో వెళ్ళిపోతే ఇట్లాంటి డ్యామేజెస్ జరుగుతాయి. వాళ్ళకి ఫుల్ గా డబ్బులు ఉన్నాయి, ఏం చేయాలో అర్థం కాదు. వాళ్ళకున్న ఈగో, ఆ కాన్క్వెస్ట్, పవర్ టు కాన్క్వెస్ట్, ఇవన్నీ ఎట్లా సాధించుకోవాలి, ప్రపంచంలో నేనే తోపోవాలని అమెరికా, అన్ని దేశాలు నా గుప్పెట్లో ఉండాలని యునైటెడ్ నేషన్స్, వీళ్ళు వేసే ప్రణాళికలే ఇట్లాంటి అరాచకాలకి దారితీస్తూ ఉంటాయి. వాళ్ళు ఏంటి, ఇండియాను ఒక ల్యాబొరేటరీ అంటున్నారు కదా, డ్రగ్ టెస్ట్ చేయాలంటే ఇండియాలో ట్రైబ్స్ ఉంటారు, వాళ్ళ జీవితాల మీద పడండి, మార్కెట్ లాగా చూస్తున్నారు ఇండియా, అంత చీప్ గా ట్రీట్ చేస్తున్నారు. దాన్ని తీసుకెళ్లి మోదీ గారు ఇప్పుడు ఎక్కడి దాకా తీసుకెళ్ళడం. మనకు వచ్చిన లీడర్స్, ద సో కాల్డ్ మహాత్మాస్, ఎట్లాంటి వాళ్ళు ఏం చేశారు, మీరు వాళ్ళ చేతిలో బానిసలాగా ఉండాల్సిందే. ఇండియా ఇస్ ఆల్వేస్ అ స్లేవ్. స్టార్టింగ్ నెహ్రూ ఉన్నప్పుడు సిఏఏ చేతిలో కొంత ఉండి, తర్వాత మళ్ళీ కేజీబీకి షిఫ్ట్ అయ్యి, అది ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత మళ్ళీ కంప్లీట్ గా వాళ్ళ క్యాబినెట్ లోనే 10% ఆఫ్ ద పీపుల్
కేజీబీ కింద వర్క్ చేశారని చెప్పేసి అనడం, అది మిత్రుకి నార్కేవ్స్ లో మనం చూసాం కదా అన్న. చాలా మందికి ఇప్పుడు ఆ కేజీబీ అంటే ఏంది, సిఐ అంటే ఏందో కూడా తెలియదు. బికాస్ వాళ్ళ ఏజెంట్స్ మీడియా జర్నలిస్టుల లాగా దేశమంతా పాకిపోయి ఉన్నారు, ఇంకా ఉన్నారు. చాలా వరకు ఇండియా ఇంకా సిఐ ఏజెంటే. దాని నుంచి బయటకు రావాలి ఎట్లంటే ఇట్లాంటి మెసేజ్లు చాలా మంది బుర్రల్లోకి ఎక్కాలి. ఇలా ఏమీ తెలియకుండా వీడియోలకి రెస్పాండ్ అయ్యే యూత్ ఉంది కాబట్టి వాళ్ళ ఆటలు సాగుతున్నాయి. సపోజ్ ఒక చిన్న ఆలోచిస్తే కూడా రీసెంట్ గా మోదీ గారు కొత్త లా తీసుకొచ్చారు కదా, బెంచ్ ఆఫ్ 3 people లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో చీఫ్ జస్టిస్ ఒక అపోజిషన్ పార్టీ ఒక రూలింగ్ పార్టీలో ఉన్న దాన్ని చీఫ్ జస్టిస్ ని తీసేసి ఎలక్షన్ కమిషన్ పెట్టాడు. అది ఇలా జీర్ణించుకోలేక చేస్తున్న డ్రామా ఇది, నాన్ సెన్స్ ఇది. దాన్ని ఎందుకు అంటే ఆ లాలో ఉన్న పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఏంటనేది ఎవడు స్టడీ చేసినాడు? తీసేసినాడు మోదీ డిక్టేటర్ అనుకుంటా మళ్ళీ వచ్చేది, ఆ ఓట్ చోరీ చేసినాడు అని చెప్పి ఇంకో తీసుకునేది. దీనికంతా జనాలు డబ్బా కట్టుకుని దేశాన్ని నల్లకల్లోలు చేసింది. మీరు ఇప్పుడు జుడిషియల్ గురించి ఇట్లా అన్నారు కాబట్టి రీసెంట్ గా మన సిజేఐ గారు ఒక మాట అన్నారు విష్ణుమూర్తి దాని గురించి. అది మాట్లాడాను అసలు అది అంటే అది వినగానే నాకు అర్థం కాలే. సరే బాగానే ఉంది, నువ్వు అన్నప్పుడు దేవుడిని అడుకోబో అన్నావు, మన విష్ణుమూర్తి కాబట్టి అనేసి. అదైతే ఇంకో మతం వారి విషయంలో అలాగే అంటాడా? సింపుల్ ఉండడు కదన్న. హిందుత్వాలో ఇట్లాంటి స్ట్రాంగ్ ఫోర్స్ అనేది ఉంటే అన్న, జనాలు నిర్మించిన కోటని ఏ గవర్నమెంట్ కూల్చలేదన్న. ఈ ఫార్ములా అందరూ గుర్తుపెట్టుకోవాలి. అది వాళ్ళు కరెక్ట్ గా వాడుతున్నారు. మన వాళ్ళు ఇంకా ఆ రేంజ్ లో గ్యాదర్ అవ్వట్లేదు, ఆ రేంజ్ లో అవుట్ రీచ్ అవ్వట్లేదు. ఏంటి, మనోడు ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్కి వెళ్తే దాన్ని అక్కడ రిజెక్ట్ చేసి ఇది ఇక్కడ క్వాలిఫై కాదు, నువ్వు ఇంకో దగ్గరికి పొమ్మంటే ఇట్లా 6 months అక్కడ ఇక్కడ తిరిగి సుప్రీంకోర్టులోకి వెళ్ళాడు. అక్కడికి వెళ్తే మనోడు పూర్తిగా గాలి తీసేస్తే ఇంకెక్కడికి వెళ్ళాలి? అసలు కోర్టులు ఇట్లా జుడిషియరీ రెస్పెక్ట్స్ ఆల్ ఫెయిత్ అని ఎందుకు మాట్లాడతారు వీళ్ళు? మనం ఇట్లా ఆన్లైన్లో వీడియోలో బాధపడి చెప్పేది చాలా చిన్నది. అక్కడ వాళ్ళ ప్రీస్ట్ ఎక్స్పీరియన్స్ చేసేది, ఆ కమ్యూనిటీ ఎక్స్పీరియన్స్ అది వేరే. అది పైన వేరే, అది ఫ్యూచర్లో హిందుత్వానికి జరగబోయే పరిస్థితే వేరే. ఎవరికి అవగాహనలో కూడా ఉండట్లేదు అసలు. అంటే ఒక తీస్తా తర్వాత తెలుసు కదా నేను, గుజరాత్ రైట్స్ లో మోదీ గారిని బుక్ చేయడానికి ట్రై చేసిన ఇది జర్నలిస్ట్ అంటావా దాన్ని ఏదన్నాను, అది వచ్చి మొన్న బెయిల్ కోసం ఇరుక్కుపోతే సుప్రీంకోర్టు సాటర్డే నైట్ బెంచ్ ఫామ్ అయ్యి హాలిడే కూడా అంత ఫాస్ట్ గా దానికోసం ఎందుకు పనిచేస్తున్నాయి? ఆల్మోస్ట్ టెర్రరిస్టులకు పనిచేస్తుందా, లేకపోతే మన కంట్రీలో మనల్ని అడుగు తినే పొజిషన్ లో పెట్టేస్తే ఇట్స్ నాట్ లైక్ మనం కోర్టులు రెస్పాన్సిబుల్ అనలేమన్నది. జ్యుడిషియల్ పీపుల్ ఆర్ రెస్పాన్సిబుల్. మన వాళ్ళు అంత అవుట్ రీజియస్ గా లేకపోతే తేరగానే ఉంటుందన్న అంత ప్రపంచం. మీరు ఇట్లా అంటే ఏమంటారంటే ప్రభుత్వం ఉంది కదా అంటున్నారన్న. ఎవ్రీథింగ్ మోదీనే కడిగి అన్ని వచ్చి మోదీనే కడుగుతారు. ఇంకా కాశ్మీర్ ఫైల్ సినిమాలో గవర్నమెంట్ ఈజ్ యువర్ సిస్టమ్ ఈజ్ ఆర్స్ అని వాడు అంత గర్వంగా విర్రవీగే అంత స్థితిలోకి ఉన్నామన్న మనం. నేను ఏం గవర్నమెంట్లు ఏం చేయలేమన్నా, సిస్టమ్ కోర్టులు ఇవన్నీ ఏం చేయలేము, ఇవంతా మనం నిర్మించుకున్నవే. చేయాల్సింది మనమే లాస్ట్కి. సో మొత్తానికి మనమే ఎడ్యుకేట్ అయ్యి మనమే ప్రాపర్గా జడ్జెస్ అవ్వడము, మన ఐడియాలజీ వాళ్ళు ఉండడం బెటర్ అంటారు. సొల్యూషన్స్, ఇంప్రాక్టికల్ సొల్యూషన్స్ నేను చాలా చెప్తా. ఇంప్రాక్ట్ చెప్పాలంటే యూనిటీగా ఉండాలి, ఒకటే గురువు ఉండాలి, లేకపోతే గురువు మధ్యలో యూనిటీ ఉండాలి. ఏమన్నా పాసిబుల్ అవుతుందా? ఓకే, ఎవరికైనా వాడు ఈగో ప్రపంచాన్ని నిర్మించుకుంటున్నాడు అన్న. ప్లస్ ఇప్పుడు ఈజీ ప్లాట్ఫామ్స్ సోషల్ మీడియా వచ్చేసినాయి కదా, ఇద్దరు చైర్లలో కూర్చొని మాట్లాడేసరికి హిందుత్వం నేనే భుజస్కంధాల మీద తీసుకున్న ఫీలింగ్ లో కూర్చుంటారు. నేను ఎప్పుడు ఏదో ఇన్ఫ్లుయెన్సర్ అయిపోదామని ప్లాట్ఫామ్ పెట్టలా. ఇదే జనాలకి సింపుల్ విషయాలు కూడా తెలియట్లేదురా అని నువ్వు చూసినావు కదా స్టార్టింగ్. నాకు ఆ జర్నలిస్ట్ బాడీ లాంగ్వేజ్ కూడా ఉండేది కదా, ఇది కూడా తెలియట్లేదురా జనాలకి అని పెడితే అదేదో కొంచెం రైజ్ అయింది. ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఇన్ఫ్లుయెన్సర్స్ మనకు అవసరం లేదు, వి నీడ్ ఇన్స్పైరర్స్. జనాలను ఇన్స్పైర్ చేసి నేను పాయింట్ ముందుకు తీసుకెళ్ళేటోడు కావాలి. సూపర్ అన్న. సో ఇప్పుడు ఛానల్ కంప్లీట్ క్లోజ్ అయిపోయిందన్న, కోర్టులో కేసు నడుస్తుంది. సో చాలా మంది మళ్ళీ ఏంటి అన్న మళ్ళీ ఎప్పుడు వస్తున్నారు అని అడుగుతున్నారు. సో దానికి మీరు ఏం చెప్తారు? మీలాంటి వాళ్ళే నన్ను తీసుకొస్తున్నారు. సో నేను ఇట్లా ఎప్పుడైనా టైం దొరికినప్పుడు ఇట్లా చెప్తూ ఉంటాను. కానీ మన ఛానల్ రిటర్న్ రావడం జరుగుతుంది, అది కూడా జరుగుతుంది. కాన్ఫిడెన్షియల్ అన్న కొన్ని విషయాలు బెటర్ మనలో పెట్టుకుందాం వీడియోలో. పర్లేదు, నో ప్రాబ్లం. అయితే ఇంకొక క్వశ్చన్ ఏంటంటే చాలా వరకు అన్న మీరు 2023లో ఇట్లా జరుగుతుంది, 2024లో ఇది జరుగుతుంది, 25, 26 అని ఇట్లా చెప్పారు. సో ఇప్పుడు చెప్పేవాళ్ళు లేరు. ఐ మీన్ ఇంత మీరు చెప్పినంత ఓపెన్గా, ఐ మీన్ నన్ను తీసుకుని నేను కూడా అంత ఓపెన్గా చెప్పలేను. మళ్ళీ నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది. కానీ ఇప్పుడు ఈ ఓట్ చోరీ అని చెప్పేసి తర్వాత వాడు చూసాం ఒక్కసారి దూరాటిగాడు ఒక్కసారి లాస్ట్ టైం ఒక్క చిన్న ప్రాపగండా చేయడం వల్లే కంప్లీట్గా ఓట్ షేర్ పడిపోయింది. చాలా రకాల ప్రభుత్వాలు కూలిపోయే పరిస్థితి తీసుకొచ్చింది. నా ఓపెన్ ఏంటంటే, నా కరెక్ట్ అడగాల్సింది ఏంటంటే వినోద్లా అవ్వాలి అంటే
చేయాల్సింది ఏంది? కొన్ని విషయాలు ఓపెన్ గా మాట్లాడాలన్నా. ఈశాకి వెళ్ళండి, సద్గురు దగ్గర సాధన చేయండి. బికాస్ నేను సద్గురు అంటే ఏదో బయాస్డ్ ఏదో గుడ్డిగా నమ్ముతాడు కాదు. నేను దేశం మొత్తం తిరిగినాను, టాప్ టు బాటం. అక్కడ నార్త్ లో ఆ కేవ్స్ లో ఆ గోసాయి కొండని ఆ మంచు కొండల్లో ఉండి రకరకాలుగా ఒంటికాల తపస్సులు అన్ని చేసి వచ్చిన. లాస్ట్ కి నేను ఒక గురువు కోసం వెతుకున్నా. ఏంటంటే ఇప్పుడు వేదాల సారాంశం ఏంటన్నా, నువ్వే బ్రహ్మ అని రియలైజ్ అవ్వటం. వేదాలు అంటే అదేదో మాటలు మంత్రాలు చదివేయడం కాదు, నువ్వే బ్రహ్మ, నీ చుట్టూ ఉన్నదంతా బ్రహ్మ అని రియలైజ్ అయ్యేది. వేదాలు చెప్పేటోళ్ళు ఎంతమంది రియలైజ్ అయినారు చెప్పినారు? ఏ పర్పస్ కోసం చెప్తున్నారు? ఈ సోకాల్డ్ ప్రూఫ్లు అడిగేటోళ్ళు ప్రమాణం ఏంటి? దాంట్లో ఉన్న లైన్, దాంట్లో ఉన్న లైన్ ఎగ్జిస్టెన్స్ డిజైన్ ని డిఫైన్ చేసే లైన్స్ అవి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పక్షి రెక్క ఇలా ఉంటే పైన వెళ్ళే గాలి వేగం కంటే కింద వెళ్ళే గాలి వేగం చిన్నది అని ఒక శ్లోకం ఏదో ఉంటది. అట్లా ఆ శ్లోకం తీసుకొని వైమానిక శాస్త్రం డెవలప్ అవుతుంది. అది నువ్వు సంస్కృతంలో చెప్పమంటే నేర్చుకుని వచ్చి నేను చెప్తా, కానీ అది కాదు పాయింట్. ఆ వెనకాల ఉన్న సైన్స్ పట్టుకోవాలి. ఓన్లీ ఆ సైన్స్ ని లాంగ్వేజ్ లేకుండా సద్గురు ఇస్తున్నాడు. ఇట్లాంటి గురువు కోసం నేను వెతికిన, మొత్తం తిరిగిన. ప్రతి ఒక్కడు బూడిద పోసుకున్న సన్నాసులు తప్ప సబ్జెక్ట్ ఉన్నాడు, అది ఇవ్వగలిగినోడు నాకైతే ఎవడు కనబడలే. లెజెండ్స్ ఉన్నారు, నేను కూడా కలిసిన చాలా మందిని, టాప్ లెజెండ్స్. కానీ సద్గురు దగ్గర అడ్వాంటేజ్, కంఫర్టబుల్ ఏంటంటే ఆయన కారులో తిరిగే కార్పొరేటర్ కూడా ఒక సాధన ఇస్తున్నాడు. అది కూడా శాంభవి మహాముద్ర, అది మామూలు సాధన కాదు. అది యాక్చువల్ గా సద్గురు. మళ్ళీ మీరు ఇప్పుడు అంటే ఇప్పుడు స్క్రిప్చర్ ఎవిడెన్స్ ఏది అంటారు. సో ఇట్లా అడిగేవాళ్ళు. నేను అదే చెప్తున్నాను. ఓజో దగ్గరికి ఇట్లా ఒక డిసైపుల్ వచ్చినాడు. ఓజో చెప్తుంటే నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది, దీనికి ప్రూఫ్ ఏంది అని అడిగినాడు. ఓజో, నువ్వు ఈ సాధన చేసినావు, నీకు ఎలా ఉందమ్మా? ప్రశాంతంగా ఉందా? బాగా. అరే ఎక్సలెంట్, అసలు ఇట్లాంటి ప్లేస్ నేను జీవితంలో చూడలేదు, అసలు మైండ్ బ్లోయింగ్. నా మైండ్ అంతా ఇదేదో అరగంట పోగినాడు. మరి ప్రూఫ్ నేను కూర్చుని నా ప్రజెన్స్లో నువ్వు కూర్చోవడం వల్ల ఇది జరిగిందే కదా ప్రూఫ్. దాన్ని ఎక్కడన్నా రాసింటేనే నమ్ముతావా? బ్యాక్ అయిపోయినాడు. నెక్స్ట్ డే డిసైపుల్ ఇన్ ఓజో ఆశ్రమం. అన్న, దేశ కాల పరిస్థితులు బట్టి ప్రకృతే చాలా మందిని గురువులుగా డిసైడ్ చేస్తూ ఉంటుంది. వాళ్ళు ఈ కాలానికి రెలవెంట్ గా ఉంటారు. నీకేంటి ఎప్పుడు కూడా గుండు కొట్టుకొని మూడునామాలు పెట్టుకుని రావాలంటే కుదరదు. సూట్ వేసుకుని బైక్ మీద కూడా రావచ్చు. సరే, అవన్నీ మనం పక్కన పెడితే, నాకైతే నా జీవితంలో దొరికిన అదృష్టము, ఇప్పుడు నేనేంటో నా బ్రెయిన్ ఇంత పవర్ఫుల్గా పనిచేయడానికి, యాజ్ ఎ మనిషిగా ఒక పర్సన్గా నేను ఇంత పవర్ఫుల్ పనులు చేయగలగడానికి ఓన్లీ సద్గురు ఇచ్చిన సాధనలే కారణము, ఓజో ఇచ్చిన సాధనలే కారణం. ఈ సాధనల ద్వారా నేను పొందింది ఏంటంటే, ఒక 2 సిద్ధులు పొందానన్న ఇప్పటిదాకా చెప్పాలి అంటే. ఒకటి, గుండె ధైర్యం. అసలు భయం అనేది ఒక యాటమ్ ఆఫ్ ది ఎలిమెంట్లు కూడా ఉండేది. ఎందుకంటే ఐఎమ్ నాట్ ద బాడీ, ఐఎమ్ నాట్ ద మైండ్ అంటే దేనికి భయపడాలి రా? ఈవెన్ దిస్ పీస్ వానిషెస్. ఇది టక్కని పోతే కూడా మనం వేరే రియాలిటీలో ఉంటాము అనేది క్లారిటీ వస్తుంది. రెండవది, నాన్ స్టాప్గా పనిచేయడం, అలసట లేకుండా పనిచేయడం. ఈ 2 సిద్ధులు నేను పొందాను, దాంట్లో దున్నుకెళ్ళిపోతున్నాను. దానికి ఓన్లీ సద్గురు సాధనలే అన్న కారణం. సూపర్ అన్న, చాలా ఇన్స్పిరేషన్. అందరూ కూడా అంటే చాలా మంది సాధకాస్ ఉంటారు, కానీ ఈ విధంగా చెప్పరు కూడా. నేను చాలా మంది ఫ్రెండ్స్ ని బియాండ్ సద్గురు ఆశ్రమంలో వెళ్ళి చాలా మందిని కలుస్తుంటాను. గణపతి సత్యనారాయణ గారి ఆశ్రమంలో కానీ రకరకాల ప్లేసులు పీఠాధిపతులకు వెళ్ళినప్పుడు అక్కడ నాలాంటి వాళ్ళని కొంతమందిని కలిసినప్పుడు నాకు బాగా అనిపిస్తుంది. అట్లాంటి ఫ్రెండ్ సర్కిల్ కూడా మనకు ఉంది. మనకు అట్లాంటి దాంట్లో మనం సుబ్రహ్మణ్య యాగం చేసాము కరంగులి. అయిందన్న యాగం? ఫెంటాస్టిక్, సూపర్ హిట్ అని. అసలు కాశీ ఇంకా అదే మత్తులో ఉన్నాను యాక్చువల్గా చెప్పాలంటే. ऐसा वेद स्वरूप चारों वेद के यहाँ पे विद्वान उपस्थित हैं। काशी में एक बार वेद बोलने से 100 गुना पुण्य है। ऐसा काशी क्षेत्र, पुण्य क्षेत्र में सभी विद्वान आकर के आज सायंकाल में पूजन किए। नमः पार्वती पतये हर हर महादेव। సో ఈ రిజిమ్ చేంజ్ ఆపరేషన్స్ ఇవన్నీ అంటున్నారు కదా, నెక్స్ట్ నిజంగా రిజిమ్ చేంజ్ ఆపరేషన్ ఇండియాలో జరుగుతుందా అన్న? బీజేపీ ఓడిపోతుంది అన్న. ఇంత పెద్ద మాట రాసి పెట్టుకో అని చెప్పను. ఒకవేళ ఆలోచించు ఒకసారి. ఇప్పుడు ఇంత పెద్ద థ్రెట్ క్రియేట్ చేసి జెన్జీలందరినీ తీసుకొచ్చి ఒక బ్రెయిన్ వాష్ అనేది చేసేస్తే మన పర్సంటేజ్ ఎంత ఉంది? అంత పెద్ద పర్సంటేజ్ కాదు కదా మనకి ఛానల్ ఓట్లేసేటోరు. లాస్ట్ టైం చూసినావు, ఆల్మోస్ట్ ఇంకా గెలుస్తామా లేదా అన్నట్టు పోయింది. ఇట్లా నెక్స్ట్ టైం నువ్వు ఇట్లే వదిలేస్తే జనాల్ని, పాజిటివ్ నెరేటివ్ లేకుండా జనాల్ని వీళ్ళ సైడ్ ఏ దేశం మీద అయిపోతుందేమో, వీళ్ళేదో చేస్తారేమో, ఖచ్చితంగా క్లిష్ట పరిస్థితుల్లోకి పోతాము. సో ఇప్పుడు నారేటివ్ వార్ఫేర్లో లెఫ్ట్ గెలుస్తుందా, రైట్ గెలుస్తుందా? రైట్ అనకూడదు, బట్
నేషనలిస్ట్ ఐడియాస్ వాళ్ళు పర్స్పెక్టివ్స్ క్రియేట్ చేస్తున్నా, నేరేటివ్స్ క్రియేట్ చేస్తున్నా అంటున్నాను. కానీ లెఫ్ట్ వాళ్ళు చేసిన నేరేటివ్ గ్రామంలో ఉన్న చిట్టేశ్వర వ్యక్తికి అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీ. రైట్ వాడు మాట్లాడితే అసలు వాడు ఓన్ ఎకో సిస్టమ్ కూడా తిరగట్లేదు. ప్రాబ్లం ఏంటని అసలు మొత్తం సోషల్ మీడియా వాళ్ళ చేతిలో, వెస్ట్ చేతిలో ఉంది. గవర్నమెంట్ దానికి ఎటువంటి మెజర్స్ ఇంకా తీసుకోవట్లేదు. ఇట్స్ ఫెయిల్యూర్ ఆఫ్ ది సిస్టమ్ అనేది మనం చాలాసార్లు చెప్పాము. నేను చాలాసార్లు మిస్అండర్స్టాండింగ్, అసలు జనాల్లోకి నేను ఎక్కడ బ్లేమ్ చేయట్లేదు. దిస్ ఇస్ మోదీజీస్ మిస్టేక్ అనట్లేదు, బీజేపీస్ మిస్టేక్. వాళ్ళు ఏంటంటే ఎన్నని ఫోకస్ చేయగలుగుతాడు? 50 సంవత్సరాల చెత్తని క్లీన్ చేసుకోకుండా బండరాలని పెకలించి పారేశాడు. ఎన్నని సెట్ చేయగలుగుతాడు? మీడియా మీద ఫోకస్ చేయాలంటే ఒక రూల్ తీసుకురాగానే జెన్జీ ప్రొటెస్ట్లు అయిపోయినాయి నేపాల్లో. ఇక్కడ ఏమవుతుందో. బట్ లక్కీలీ మోదీజీ ఆల్రెడీ చైనాలో ఉన్న చాలా బ్యాండ్స్ని బ్యాన్ చేశారు. అవును, అది చైనా ఈజీ. వెస్ట్రన్ డీప్ స్టేట్ది పెకలించడం అనేది అంత ఈజీ కాదు. ఆ ట్రంప్ కొడతాడు, లేకపోతే ఆయిల్ రిజర్వ్స్ ఆగిపోవచ్చు. అట్లాంటివన్నీ చేయాలంటే మనకి ఫస్ట్ ఆత్మ నిర్భర్ అవ్వాలి. దానికి కూడా ప్లాన్స్ ఉన్నాయి. నెక్స్ట్ టైం మోదీ వస్తే చాలా మిరాక్యులస్ గా ఉంటుంది. మోదీని రప్పిద్దాం మనం. ఓకే, మోదీని రప్పిద్దాం. ఓకే. అని ఇప్పుడు ట్రంప్ విషయానికి వస్తే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అన్న ప్రతిసారి స్టార్టింగ్ ఏమో ట్రంప్ తోబూతురు అని చెప్పి మళ్ళీ మీ రైట్ వాళ్ళే అన్నారు అని అన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ఏమైతే చేయట్లేదు, మా ట్రంప్కి ఏం సంబంధం లేదు అంటున్నారు అనేసి కూడా అంటున్నారు. సో మీరు ఆ పాయింట్ మాట్లాడలే. మనం లాస్ట్ పాడ్కాస్ట్ చేసినప్పుడు కూడా మీరు చాలా క్లియర్గా చెప్పారు, ఎలాన్ మస్క్ వాడు ప్యూర్ బిజినెస్ మ్యాన్, ట్రంప్ వాడు పక్క అమెరికాలో వాడు వాన్ ఓన్ బిజినెస్ వాన్ ఐడియాలజీ అని చెప్పారు. మీరు చెప్పి కరెక్ట్ అన్నా. నేను 400 పార్ అనే దాంట్లో టైంలో కూడా అరే కాదురా పోయి 200 వస్తాయి చూడండి రా అన్నోడు నేను. దెర్ ఆర్ వెరీ ఫ్యూ పీపుల్, ఈయన ఎవరు గౌరవ్ ప్రధాన్ ఇట్లాంటి వాళ్ళు నిజాలు మాట్లాడుతూ ఉంటారు. బీజేపీ కూడా హెడ్ సెట్. ఎందుకు రాబాయి నువ్వు లోపల ఉన్న సీక్రెట్స్ అంత భయంకరంగా? అరే అట్లీస్ట్ నిజం తెలియాలి కదా రాబాయి. ఓవర్ హైప్ ఎగ్జాగరేషన్ ఎక్కడి దాకా తీసుకెళ్తారు. సో ట్రంప్ గురించి వస్తే అన్న, ప్రపంచంలో అందరికన్నా తోపు అమెరికా అనే దాంట్లో ఉంటారు వీళ్ళు సైకాలజీగా. కానీ రియాలిటీలో ప్రపంచ తోపు మోదీ. ప్రపంచంలో అందరికన్నా తోపు. ఎందుకు 2014లో మోదీ వచ్చేటప్పుడు ఆ డిస్కషన్లు అక్కడ జరిగినాయి. పాకిస్తాన్లో న్యూక్లియర్ డిస్కషన్లు. ఈయన ఏం చేద్దాంరా, నువ్వు పాకిస్తాన్ వాడితో ఉన్నావు. అక్కడి నుంచి వేసుకుంటూ వచ్చాడు ప్లాన్. యాక్చువల్గా చెప్పాలంటే ఆపరేషన్ సింధూర్ అనేది అంత పాత ప్లాన్. అది పేరు అప్పుడు పెట్టుకున్నాడని కాదు, పేరు ఇప్పుడే పెడతాడు. ఏం చేయాలి, వీళ్ళని ఎట్లా కొట్టాలి, సిస్టమాటికల్ డిస్ట్రాక్ట్ చేయడం, ప్రెసిషన్ స్ట్రైక్స్ అనేది ఎట్లా కొట్టాలి అనేది మోదీ అన్న ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసి కొడుతున్నాడు. అంటే ఏంటన్నా ఆ మనిషి దేవుడు కాకపోతే, అంటే దైవానుగ్రహం లేకపోతే అన్ని సంవత్సరాలు ఓపిక ఉంటుంది ఎవరికైనా? మన లేడీస్ ని సింధూరం తొడిపేసి ఇట్లా చంపుతున్న లేడీస్ ని గాజులు తొడుకుని కూర్చుంటాడా ప్రైమ్ మినిస్టర్? ఏం దేశం అవుతుంది అది? ఏం దేశం? నెక్స్ట్ వచ్చినోడు ఇంకా ఎంత ఈజీగా తేరగా తీసుకుంటారు. అంటే ఇంట్రాక్ట్ పండు రా భయ మీరు అందరినీ నరకేచ్చు. కానీ రిప్లై ఎలా ఇచ్చాడు అనేవాడు కదా ప్రపంచ తోపు అనేది ప్రూవ్ అయిందన్న. బికాస్ వాడు అనుకుని ఉంటాడు, దీన్ని న్యూక్లియర్ బేస్ని అసలు ఎవడు కొట్టలేడు రాబాయ్, టచ్ చేయలేడు రాబాయ్. ఎట్లా కొట్టాడన్న మోదీ? ఉచ్చా పోయించాడు, ఉచ్చా పోసుకుంటారు, వాళ్ళు ఏం చేయలేరు కూడా మోదీ ఉన్నంతకాలం. ఆయన స్ట్రాటజీస్ ఆ లెవెల్లో ఉంటాయి. ఈ ఇస్లామిస్ట్ది ఇదేదో ఉంటుంది చూడు, లేడీస్ వచ్చి చంపితే నరకానికి పోతారని అదేదో ఉంటుంది చూడు. కావాలని లేడీని ఆపరేట్ చేయించాడు. అది కూడా సోఫియా అనే లేడీని ఆపరేట్ చేయించి ఆపరేషన్ సింధూర్ కొట్టాడంటే మనిషి లోపల ప్రతీకారం, అది ఎంత న్యాయం చేయాలనేది కానీ ధర్మాన్ని నిలబెట్టాలి ఎంత ఉండేది ఒకసారి ఆలోచించి. ఒకసారి ఆ ప్రణాళిక అవన్నీ ఎట్లా జరుగుతుంది అది? హీ కెన్ స్ట్రైక్ ఇట్ ఎనీవే, బట్ ఈ వర్స్ట్ పాసిబుల్ వేలోనే ఎట్లా చేస్తుంటాడు మోదీ అని. ప్రపంచ తోపు కాకపోతే ఇంకేంటన్నా. సూపర్ అన్న, వరల్డ్ లీడర్ మోదీ. సో నెక్స్ట్ యోగి గారు రెడీ ఉన్నారన్న. మోదీ గారు పోయినా కూడా మనం సేఫ్ హ్యాండ్స్ లో ఉన్నాం మనం. ఎస్, నాకు ఎప్పటి నుంచో నేను చెప్తానే ఉన్నాను, అంటే లౌక్యం ప్రదర్శించే దాంట్లో మోదీ గారు హ్యాట్స్ ఆఫ్ టు. కానీ డిసిప్లిన్ లో పెట్టడంలో ఈ యోగిజీ అసలు ఫీక్స్ అనమాట. మనకు ఉన్న సిచ్యువేషన్కి యాక్చువల్గా ఇంత ఫాస్ట్ క్లీనింగ్ అండ్ ఫాస్ట్ డిసిప్లిన్ కాదు. బికాస్ ఎన్ని తలకాయలు కోల్పోతాం. ఎక్కడ చూసినా హిందూ రక్తం కార్చుకుంటా ట్విట్టర్లో వచ్చి మాకు ఇది జరిగిపోయింది, మాకు ఈ రేపులు జరుగుతుందని. ఎంతకాలం. ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏంటంటే రీసెంట్గా బెంగాల్ ఫైల్ సినిమా రిలీజ్ అయింది. చాలా మంది కూడా సినిమాని పెద్ద ప్రమోట్ చేయలేదు, మనలాంటి వాళ్ళు చెప్పారు చేశారు. బట్ వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ సినిమాని రిలీజ్ చేయలేదు, అది బ్యాన్ చేసింది. అంటే ఒక సినిమాని బ్యాన్ చేయడానికి ఎందుకని అంత కారణం? అంటే ప్రభుత్వం పడిపోతుంది భయమా? అంటే ఇప్పుడు 1947లో జరిగింది, 1946లో జరిగిందని ఇప్పుడు ఎందుకు మమతా బెనర్జీ భయపడుతుంది? నెరేటివ్ అనే దానికి వాళ్ళు అన్ని విధాల ప్రొటెక్షన్ తీసుకుంటున్నారు. ఏ చిన్న దాన్ని వదలరు. మన వాళ్ళంత తేరగా వాళ్ళు ఓపెన్ గా ఉండరు.
కేరళ ఫైల్స్, కాశ్మీర్ ఫైల్స్, నిజాన్ని మాట్లాడు ఏది బయటికి రాని. నువ్వు ఒకసారి ఫారిన్ కంట్రీస్ తీసుకో, ఓకే, పియనిస్ట్ అనే ఒక సినిమా ఉంటుంది. హిట్లర్ ఇంతమంది జ్యూస్ ని చంపేసిన దాన్ని ఎంత గ్లోరిఫై చేసి ఆస్కార్ లెవెల్లో తీసిన సినిమా. వాళ్ళని అట్లా మర్చిపోరు, జరిగిన అట్రాసిటీస్ ని ఇంతమందిని చంపారు చూడండి అనే డాక్యుమెంటరీ అనేదాన్ని గట్టిగా కొట్టి మరి కళ్ళ కొట్టినట్టు చూపిస్తున్నారు. హిందువుల మీద జరిగిన దాన్ని ఒక్క సినిమా రానియట్లేదు. ఎందుకు? దాని ఇంపాక్ట్ ఆ తర్వాత ఎన్నో తరతరాలకు ఉంటుంది. హిస్టరీ వాళ్ళు రాసిన ఎన్నో సంవత్సరాల వరకు రాసిన అబద్ధాలు, వాటిని కాపాడుకునే లీడర్స్ వీళ్ళు. ఫ్యూచర్ ఏంటన్నా మరి? ఎందుకంటే ఇప్పుడు వివేక్ అగ్నిహోత్రి అయిపోయాడు, నెక్స్ట్ ఇంకొకరు వస్తుంటారు, ధర్మం కోసం ఆడే వాళ్ళు ఉన్నారు, కానీ సెన్సార్ చేసే వాళ్ళు ఇట్లా ఉంటే, ప్రభుత్వాలే సెన్సార్ చేస్తుంటే మరి వాళ్ళ ఫ్యూచర్ ఏంటి? ఈ రెండు విషయాలు మనం ఇప్పుడు జాగ్రత్త పడకపోతే మనకు ఫ్యూచర్ ఉండదన్న. ఒకటి, యూనిటీ అట్ ఎనీ కాస్ట్, కీప్ ఎవ్రీథింగ్ అసైడ్ అండ్ యూనిటీ. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందూ అనేవాడు ఎవడో గుర్తించండి, ఎవడు పడితే పడితే యూనిటీ కాదు. దొంగన కొడుకులు మన దాంట్లో చాలా ఉన్నారు, వాళ్ళని మొహం మీద కొట్టి పక్కకు తోయాలి. తర్వాత మనం అవుట్ రీచెస్ గా ఉండాలి. దెర్ ఇస్ అన్అపాలజెటిక్ హిందూ అంటారు చూడు, అదే ఫ్యూచర్. అది ఉండాలన్న ఫస్ట్. అది ఉంటే మనకు ఫ్యూచర్ ఉంటుంది. లేకపోతే గజ్వాయ్ హిందూ అన్ని ఇంకా మనం నెక్స్ట్ ఫ్యూచర్ వాళ్ళ చేతిలో ఉంటుంది. లాస్ట్లో ఇంకొన్ని విషయాలు మాట్లాడితే, ఇప్పుడు ఇంటర్నల్ సెక్యూరిటీ గురించి మాట్లాడినప్పుడు మీరు ఇందాక మీరు ఒక మాట ఏమన్నారంటే యూనివర్సిటీస్లలో ప్లాన్ చేస్తారు కొంతమందిని అని చెప్పేసి మీరు అన్నారు. సో కైండ్ ఆఫ్ ఇది అర్బన్ నక్సలిజం అని కూడా కొంతమంది చెప్తుంటారు. సో రీసెంట్గా ఒక జరిగిన ఇన్సిడెంట్ గురించి నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. అది మేబీ మీ దృష్టిలోకి రావచ్చు కూడా. అది ఐఐటి బాంబేలో ఒక సౌత్ ఏషియన్ క్యాపిటలిజం అని చెప్పేసి ఒక పోస్టర్ రిలీజ్ చేసేసి వాళ్ళు ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు. అందులో అది కంప్లీట్ యాంటీ హిందూ ఉంది, లేకపోతే యాంటీ ఇండియా ఉంది అని చెప్పేసి కూడా అంటున్నారు. సో దాని గురించి మీరు ఏం చెప్తారా? ఇప్పుడు చూడు, యూనివర్సిటీ అనేది పెద్ద హబ్ అన్న. అర్బన్ నక్సల్స్ తయారవడానికి, యాంటీ సనాతన్ తయారవడానికి ఇదే పెద్ద హబ్. ఇప్పుడు చూడు, హిందుత్వ కోసం నువ్వు ఏదన్నా ఒక టెంపుల్ ని రివైవల్ చేయాలనుకుంటే దాని ఒక రివైవలిజం అనేస్తారు. అదే నువ్వు మాస్కుల కోసం ఒక కేక్ కట్ చేసే ప్రోగ్రామ్ కాలేజీలో పెట్టుకుంటే అది సెక్యులరిజం అని చెప్పి ఎంకరేజ్ చేసి హిందువులు కూడా దీంట్లోకి రావాలంటారు. అదే ఇస్లామిజం అవ్వదు. మన వాళ్ళు మాత్రం అక్కడ ఏదైనా పూజల పునస్కారాలు, ఓనం ఫెస్టివల్స్, శారీలు కట్టుకుని వస్తే ఇదేదో రెవల్యూషనరీస్, హిందూ జిహాద్, ఈ నెరేటివ్స్ ఎక్కువ కాలేజీలో తయారవుతాయి. అక్కడున్న ఎమోషన్స్ ఇలా అన్నీ తెలుసు, ప్రతి స్క్రిప్ట్ తెలుసు వీళ్ళకి. ఎట్లా దేశాన్ని కొట్టాలి, ఎట్లా నాశనం చేయాలి, ఏ పాయింట్లో పట్టుకురావాలి, ఏ వయసులో. ఇప్పుడు బాగా జాబ్లో సెటిల్ అయినాడు కొట్లాడడానికి రాడు, కాలేజ్లో ఉన్నాడే వస్తాడు. అది కూడా వీళ్ళు కాబోయే వెస్ట్రన్ స్లేవ్స్ కదా వీళ్ళు. ఐఐటీస్ ఎన్ఐటీస్, నేను ఎన్ఐటీ నుంచి వచ్చాను, నా కాలేజ్లో ఎట్లా కల్చర్ ఉంటుందో నాకు తెలుసు. కావాల్సిన లెఫ్టిస్ట్ నేను అసలు దీంట్లో ఎట్లా ఫిట్ అయినా నేను అనిపించింది. అక్కడి నుంచి ఇప్పటికి నేను చేసుకుంటే ఇట్లా కళ్ళు పులుపుకొని చూసుకోవాలి, నేనేనా నాకే అనిపిస్తుంది. అంత వరస్ట్గా ఎక్కడికో కొట్టుకొని పోవాల్సిన నేను. ఓజో మహాత్ముడు మనకు తగిలాడు కాబట్టి కాలేజ్లో, అక్కడి నుంచి ఫ్లిప్ కొట్టి మనం మళ్ళీ సద్గురు ఆశ్రమంలో ఒక 5 years ఉన్న తర్వాత నేనేంటో నేను అయ్యాను. లేకపోతే సనాతన ధర్మం ఎవరికి అసలు నేనేందో సనాతన ధర్మం మాట్లాడేది అనిపిస్తుంది. అసలు అట్లుండేది అక్కడ పరిస్థితి. ఎవ్రీ కాలేజ్, ఇప్పుడు ఎన్ఐటి వరంగల్ అనేది ఇట్లుంటే టాప్ ఐఐటీస్ ఐఎమ్స్ లేకపోతే నీకు అసలు సనాతన ధర్మ రూటే ఉండదు. అసలు నీకు ఆ వెస్ట్రన్ లెవెల్ ఆఫ్ ప్రెజెంటేషన్స్ కి అట్రాక్ట్ అయ్యే యూత్ అక్కడ ఏముందో కూడా తెలియదు జనాలకి. అక్కడ పోయి కూర్చొని దాంట్లో గొర్రెలు వింటూ ఉంటారు. మన వాళ్ళు వెళ్ళి భగవద్గీత ప్రచారం కానీ అవన్నీ ఏ స్టైల్లో, ఏ స్కేల్లో జరుగుతున్నాయి, ఏ క్వాలిటీలో జరుగుతున్నాయి, అవి ఎంతమందిని అట్రాక్ట్ చేస్తున్నాయి అనేది మ్యాటర్స్. ఈ రకంగా మళ్ళీ సద్గురుని తోపురాబోయి మళ్ళీ యూత్ మొత్తాన్ని పట్టుకొస్తున్నాడు ఆశ్రమంకి. Sadhguru, we are so excited to see you in college, but we are not allowed inside. It's so unfair. I just want to see, just get one picture. I had seen a YouTube video of his, and it changed my life. All words on point, and just it does go into our mind. You get a new perspective. You get to know a new idea. There's an answer for everything. ఆ స్టైల్ ప్రెజెంటేషన్ ఇస్తున్నాడు. దాంట్లో ఏంటంటే నువ్వు స్క్రిప్చర్ చూసేది. సో ఇప్పుడు ఐఐటి బాంబే విషయంలోన సౌత్ ఏషియన్ క్యాపిటలిజం అని చెప్పేసి ఇండియా పైన వాంటెడ్లీ వీళ్ళు సౌత్ ఏషియన్ అందరు ఒకటే, అంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్ అందరినీ కూడా ఇండియన్ అందరినీ వీళ్ళు ఒకే కోహా అని చెప్పేసి అందులో పెట్టడము. అండ్ ఇంకా వీళ్ళకి ఫండ్స్ కూడా వేరే కంట్రీస్ నుండి వస్తున్నాయి కూడా చాలా మంది. ఎగ్జాక్ట్లీ, ఫోర్డ్ ఫౌండేషన్ దీనికి ఫండ్ చేస్తుంది. విజయ్ పటేల్ ఆల్రెడీ థ్రెడ్స్ పెట్టింటారు, అది చూస్తే ఫండ్ వస్తుంది. ఇప్పుడు మనం ఎక్స్పోజ్ చేసి అలసిపోయినాం ఆల్రెడీ. బికాస్ గవర్నమెంట్ యాక్షన్ అనేది వెంటనే తీసుకోవాలి చర్యలు. అది తీసుకోవాలంటే స్కేల్ ఆఫ్ సపోర్ట్ మన దీని నుంచి గురుకులాల నుంచి దాన్ని ఎట్లా మళ్ళీ వాళ్ళ సిలబస్ ఏంటి, మళ్ళీ ఏ దారిలో పెడతావు, ఈ సపోర్ట్ రావాలి కదా. ఆ రకంగా చూసుకుంటే వీళ్ళందరూ సద్గురువుకి దండం పెట్టుకోవాలి. వీళ్ళందరినీ కొత్త గొప్ప అక్కడికి పోకుండా ఇట్లా మారుస్తున్నాడు రామని. ఒక ఎన్ఐటి వరంగల్ స్టూడెంట్ కి డ్రీమ్స్ ఎట్లా ఉంటాయన్న,
ఫెంగ్జో ఐఎల్ఎం ఇండస్ట్రియల్ లైట్ అండ్ మ్యాజిక్, లేకపోతే అక్కడ ఫేస్బుక్ గూగుల్ అక్కడ పోయి చాకరీ చేస్తే బాత్రూమ్ కడిగినా కూడా వీడు తోపు, వాళ్ళ ఫ్యామిలీ అంతా తోపు అని చెప్పుకునేది. ఇప్పటికే అది ఉంది కల్చర్, ఏం పెద్ద హిందుత్వ గ్లోరిఫికేషన్ ఏం రావట్లేదు అక్కడ. వాళ్ళు అది చేసుకున్నా కూడా మన హిందువులే కూడా అక్కడ ఊడిగం చేయడానికి పోతున్నారు. నాకు లేదు ఆపర్చునిటీస్ పోవాలంటే ఎందుకు చచ్చుకుంటా దీంట్లో పనిచేస్తున్నాం ఇంకా, బికాస్ మైండ్ ఒప్పుకొని సావట్లేదే అది చేద్దామంటే. కాగ్నిజెంట్లో 1 year ఉన్నాను నేను. నా బతుకు ఏంద్రా, ఎవడో ఆడో కార్డుకి ఎక్కుతాడంటే దానికి నేను ఇక్కడ టెస్టింగ్ చేయాలంటే ఇదే నా బతుకు అనిపించింది. ఏంటి స్వరశాస్త్రము, మన బ్రీతింగ్ టెక్నిక్స్ ఇవన్నీ మనం తెలుసుకున్న తర్వాత ఓ పక్క నుంచి సనాతన ధర్మం తెలుసుకున్నది. అడుక్కు తిన్నా కూడా ఆశ్రమం పెట్టుకుందాం, ఆశ్రమంలో పనిచేద్దాం. సద్గురు దగ్గరికి వాలంటీర్ వెళ్ళిపోయాను నేను. రూపాయి జీతం లేదు 5 సంవత్సరాలు, 23 years ఏజ్లో. అట్లా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి యూత్ అంటే అన్న. ఒక పందుల గుంపులో ఐఐటి తీసుకుంటే ఒక 4,000 మందిలో 10 మంది ఇట్లా వస్తారేమో. సద్గురు వల్ల ఆ రేట్ పెరిగింది, ఇప్పుడు 1000 మంది వస్తున్నారేమో. ఆశ్రమంకి వెళ్తే కలకల్లాడుకుంటే యూత్. ఆయన ఎవరో కార్పొరేట్ ఒక ఆయన ఆశ్రమం నుంచి కొంతమంది స్వామీజీలు ఎవరో వచ్చారంట. సద్గురు అసలు ఏంటి 60 years ముసలోళ్ళు ఉండాల్సిన ప్లేస్లో ఇంతమంది యూత్తో కలకలాడు. నాకు సిగ్గు, నాకు తెలిసినవన్నీ వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు నేను 8 సంవత్సరాలు భగవద్గీత చదువుతున్నాను, దాంట్లో ఇంతే కదా, ఐఎమ్ నాట్ ద బాడీ ఐఎమ్ నాట్ ద మైండ్ అంటున్నారు. ఈ సక్రియలో ఉందంట కదా అది, ఐఎమ్ నాట్ ద బాడీ ఐఎమ్ నాట్. ఏదో ఒక రకంగా దట్ ఈస్ ద బ్రిలియన్స్ ఆఫ్ ఎ గురు అన్న. ఈ రిలవెంట్ యూత్, అరే జెన్జీ యూత్ రా ఇది. వీళ్ళకి నువ్వు డీజే పట్టుకుని వస్తేనే సెట్ అవుతారు వీళ్ళు, వేదం ఎక్కదు. సూపర్ అన్న, చాలా బాగా చెప్పావు. సో మొత్తానికి కంటెంట్తో బ్లాస్ట్ అయిపోయింది మన పాడ్కాస్ట్ అయితే. మొత్తం చాలా కొత్త కొత్త రివిలేషన్ మీరు ఇచ్చారు అన్న. అన్నిట్లోనూ కన్క్లూజన్ ఒకటి ఏంటంటే, బీ స్పిరిచువాలిటీని ట్రై చేయండి రా. జీవితంలో ఎన్నో ట్రై చేసినారు, డ్రగ్స్ అని. అక్కడ కొండ పైకి వెళ్ళి జంపులు చేస్తుంటారు. అఫ్లుయెంట్ కంట్రీస్ బాగా లైఫ్ సెటిల్ అయిపోయినాయి, ఏం చేయాలో తెలియదు. కొండలపై నుంచి దూకి చచ్చిపోవడము, దాన్ని ఏమంటారు అది బంగీ జంప్, అది ఉంటుంది చూడు, రెక్కలేస్ గ్లైడ్, అది పైనుంచి వెళ్ళి స్కై డైవింగ్ చేయడము, లేకపోతే పెద్ద కొండలకి వెళ్ళి. ఇదారా ఎంజాయ్మెంట్? చచ్చిపోతున్నారు కదా దాంట్లో జనాలు. స్పిరిచువల్ ఇక్కడ కూర్చుని నువ్వు ఎన్ని లోకాలని చూడొచ్చు, ఎక్స్ప్లోరేషన్ అనేది. థ్యాంక్స్ టు మీ అమ్మ, ఎంత అదృష్టం అనిపిస్తుంది అన్న సద్గురు దొరికినందుకు. మనం అట్లే పోయేటోళ్ళం నిజంగా, బికాస్ అదే లెవెల్ గోవాలో ఎంజాయ్ చేయాలి. నా ఫేస్బుక్ లో ఇంకా గోవా బీచ్ ఫోటో ఎందుకు తెలియదంటే, బిఫోర్ ఆఫ్టర్ చూసుకోవాలి జనాలు. నేను ఎట్లున్నా ఒకప్పుడు రౌడీ సీటర్ లాగా ఉండేటోని, అట్లాంటివి తీసుకొచ్చి ఇక్కడ చేసినాడు సద్గురు. థ్యాంక్స్ టు సద్గురు అంటారు. సూపర్ అన్న, చాలా అద్భుతంగా చేస్తారు. ఇంకేమన్నా మీ తరపున ఇంకేమన్నా చెప్పాలంటే చెప్పొచ్చు అన్న. బీ స్పిరిచువల్, ప్రాక్టీస్ స్పిరిచువాలిటీ, దేశాన్ని కాపాడేది అన్న. యూనిటీ అన్న ఫస్ట్, అన్నిటికన్నా మెయిన్. అరే నీ ఈగో, నీ టార్చర్, నీ పక్కన పెట్టరా ఫస్ట్. మనకంత లగ్జరీనే లేదు కొట్టుకు సచ్చేంత, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఆపోజిట్ లో చాలా మంది ఉన్నారు. మళ్ళీ ఎప్పుడెప్పుడు ఛాన్స్ దొరికితే వేసేద్దాం అది. అది మోదీ గారిని గెలిపించండి, సనాతన ధర్మ సేఫ్ గా ఉంటుంది. సూపర్, ధర్మం రక్షతి రక్షిత. సూపర్ అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్ అన్న, కలుద్దాం, మళ్ళీ చేద్దాం అన్న. మంచి పడుతుంది. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. జై శ్రీరామ్ అన్న, హర హర మహాదేవ్.